ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో రైతుల యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. చాట్రాయపాలెం, నరసింహరావుపాలెంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నుంచున్నారు. ఒకసారి యూరియా తీసుకుంటే మరోసారి యూరియా తీసుకోవడానికి 20 రోజులు పడుతుందన్నారు. సరిపడా యూరియా అందించకపోవడంతో కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు అన్నదాతలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి. సో అన్నదాతలకి యూరియా అగచాట్లు తప్పేలా కనిపించట్లేదు. ఏంటి అక్కడ గ్రౌండ్లో పరిస్థితి? హరి, ఏలూరు జిల్లా నూజివీడులో రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఎక్కడైతే రైతు భరోసా కేంద్రం ఉందో ఆ భరోసా కేంద్రం దగ్గర వీళ్ళంతా కూడా క్యూలు కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి యూరియా ఇస్తే మళ్ళీ 20 రోజుల తర్వాత ఇస్తామని చెప్తున్నారు. ఒక రైతుకి 5 ఎకరాల పొలం ఉన్నా, లేకపోతే 10 ఎకరాల పొలం ఉన్నా, లేదా ఎకరం పొలం ఉన్నా దానికి సంబంధించిన యూరియా కావాలి. దానికి సంబంధించి ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల వద్దకు వాళ్ళంతా వస్తున్నారు. అయితే ఒకరికి 1 బస్తా ఇస్తాము, 2 బస్తాలు ఇస్తామంటూ ఇండియన్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరికి సరిపడిన స్థాయిలో యూరియా ఇవ్వలేని పరిస్థితి అయితే ఏలూరు జిల్లా కనిపిస్తుంది. ఏలూరు జిల్లానే కాదు, ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. తిరువురు నియోజకవర్గంలో కూడా మునకల్ల రైతు భరోసా కేంద్రం దగ్గర చూసాము. దాదాపు కిలోమీటర్ మేర రైతులంతా కూడా యూరియా కోసం అక్కడ నిల్చున్న పరిస్థితి. యూరియా కోసం వాళ్ళు నిల్చోలేక వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలు క్యూలో పెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో పంటలు సాగు చేసే టైంలో జనరల్గా రైతులకు యూరియా అవసరం ఉంటుంది. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం అందించాలి. కానీ అక్కడ ఇది ఎక్కడా కూడా జరగట్లేదు. కేవలం ఆర్భటాలకు మాత్రమే ప్రభుత్వం చెప్తుంది. అధికారులు కూడా యూరియా కొరత లేదు, అన్ని స్థాయిల్లో యూరియా అందుబాటులో ఉందని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఎక్కడా యూరియా అందట్లేదు. యూరియాల కోసం అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికెక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు సమాచార శాఖ మంత్రి సొంత నియోజకవర్గం నూజివీడులోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా పరిస్థితులు ఎలా ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. రైతులకు మాత్రం యూరియా ఎక్కడ అందట్లేదు. కానీ ప్రభుత్వం చెప్పేదానికి, అంటే చెప్పే మాటలకి కింద క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి చాలా భిన్నంగా ఉందనే చెప్పాలి. ఉదయం నుంచి కూడా అనేక మంది రైతులంతా కూడా ఉదయం వస్తున్నారు. వాళ్ళు పంట పొలాల్లో చేసుకొస్తున్న పనులు కూడా మానేసుకొని యూరియా కోసం నిలబడిన పరిస్థితి. కానీ కొంతమందికి మాత్రమే యూరియా సక్రమంగా దొరుకుతుంది. ఎవరైతే స్థానికంగా సంబంధించిన టీడీపీ నేతలు ఉన్నారో, లేకపోతే కొంతమంది ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫోన్లు వస్తే మాత్రం వాళ్ళకి యూరియా దొరుకుతుంది తప్ప సాధారణ రైతులకు మాత్రం ఎక్కడా దొరకట్లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వర్షాకాలం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నాట్లు వేసే పరిస్థితి ఉంటుంది. అప్పటి నుంచి కూడా దాదాపు 4-5 నెలలు, ఇది ఈరోజు ఏదో వచ్చింది అని కాదు, గత 4-5 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యూరియా మీద చంద్రబాబు కూడా కామెంట్ చేశారు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో. యూరియాని క్షేత్రస్థాయిలో అందించడంలో అధికారులు విఫలమయ్యారంటూ ఈ నెపాన్నంతా కూడా అధికారుల మీద వేసే ప్రయత్నం కూడా చంద్రబాబు చేశారు. ఇప్పుడు కూడా దాదాపు ఈ 4-5 నెలల నుంచి యూరియా కోసం రైతులు క్యూలో నిలబడుతున్నా యూరియా అందించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని రైతులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్ సురేంద్ర. అది